రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని బట్టి సర్వాంగ సుందరంగా పోలవరం సాధించి ఆంధ్ర ప్రజల యొక్క అతి ముఖ్యమైన కానుకది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వబోతున్నాయి. కనుక ఇటువంటి గొప్ప తరుణంలో మేము వెళ్ళి ఒకసారి రివ్యూ చేయాలి. మరి మీరు అన్న టైం లైన్ అంటే నెక్స్ట్ ఇయర్ మేము మినిమం జూలై 27 6 యూనిట్స్ రెడీ అవుతాయండి. మార్చ్ కల్లా 3 యూనిట్స్ రెడీ. వన్స్ ద వాటర్ ఈజ్ అవైలబుల్ వి విల్ కీప్ ఇన్ సర్వీస్. అదే టన్నుల వాటర్ అది రిజర్వాయర్ మరి కనెక్ట్ చేస్తారు. ఒక టర్బైన్ కాస్ట్ ఎంత సార్? మొత్తం అన్ని కలిపేసి ఇవి అరౌండ్ 4000 కొట్టు. అరౌండ్ 9000 అవుతుంది సార్.
మోడీ గారి కళ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ స్వప్నం. ఈ పోలవరాన్ని మోడీ పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన పూర్తి చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం. అందులో భాగంగా ఈ పోలవరం సంబంధించిన ఈ పవర్ హౌస్ను సందర్శించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ పవర్ హౌస్ నిర్మాణం అనేది అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి మేము మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే పోలవరాన్ని అంకితం చేస్తామని చెప్పాము. ఆ దిశగానే ఈరోజు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పోలవరాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇటువలకి అదేవిధంగా నీటి అవసరాలకి అన్నిటికీ సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర మనం ఉన్నాం. మోడీ గారి కళ పోలవరం అనుకున్నప్పుడు ఈ పోలవరం సాకారం చేసుకునే క్రమంలో కాపర్ డ్యామ్ నిర్మాణం అనేది చాలా కీలకమైంది. ఆ నిర్మాణం దగ్గర ఈరోజు మనం ఇక్కడ నిలిచి మాట్లాడుతున్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా దీన్ని ఏదైతే మెగా కంపెనీ ఉందో వారు కూడా దీన్ని వీళ్ళని త్వరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని పూర్తయితేనే ఆంధ్రప్రదేశ్కి అనేక మేలు జరుగుతాయి. రాయలసీమ, ఆంధ్ర, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతాయి. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే అనేది చాలా కీలకం. ఇది నీటి నిల్వలను మరి నిల్వ అయ్యే రీతిలో స్పిల్వే ఉధృతిని, పోలవరం ఉధృతిని ఇచ్చి ప్రజలు కాపాడడం కోసం స్పిల్వే ఉపయోగపడుతుంది. ఈ స్పిల్వేని భవిష్యత్తులో రాబోయే రోజుల్లో పోలవరం ప్రజలకి అంకితం చేసే క్రమంలో ఈ స్పిల్వే దీనికి సంబంధించిన నిర్మాణం ఇదంతా కూడా త్వరితగతిన పూర్తి కావడం కోసం మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.